అసలు ఎయిర్ బస్సు కూడా రానటువంటి ఈ భోగాపురానికి విమానాశ్రయం అవసరమా అని చెప్పి మీరే మీ సాక్షి పేపర్తోనో లేదా బహిరంగ సభల్లోనో మాట్లాడినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి సార్. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. దిక్కుమాలిన ఆలోచన ఏది? భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలి అనేటువంటి ఆలోచనను దిక్కుమాలిన ఆలోచనగా పోల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గత 2 రోజులుగా వచ్చి క్రెడిట్ కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కాదు దిక్కుమాలిన ఆలోచన అనేది, దీన్ని దిక్కుమాలిన ఆలోచన అంటారు. మరొకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇది చూడండి, ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వకుండా కేసులు వేస్తాను, కేసులు వేసి స్టే తెస్తాను, ఆపుతాను. చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా నిర్మిస్తాడో నేను చూస్తానని చెప్పి ఒక బహిరంగ సభలో మాట్లాడి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు క్రెడిట్ కొట్టేసేటువంటి ప్రయత్నం చేశారు.